సమస్తమైన మహిమాగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థనను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలతో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమెను శ్రద్ధగా విని విశ్వసించి విధేయులైతే ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవంలోకి దేవుని వాక్యం నడిపిస్తుంది. ఆత్మ లేక జీవుడు సూక్ష్మదేహం విడిచి వెళ్ళిపోగానే తిరిగి మంటికే అప్పగించబడతాం. ఆయన నివాస స్థలం పరలోక రాజ్యం. ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి చెప్పగా వింటిని. ఏ గమ్యానికి వారు చేరుకోవాలని ప్రభు ఉద్దేశించాడో ఆ గమ్యానికి వారు తీసుకోబడ్డారు. ఇక్కడ కూడా మనం 2 ప్రశ్నలు చదువుకున్నాం. మరణమును చూడక బ్రతుకున్నారు ఎవరు? ఈ లోకంలో ఎవరైనా, ఏ చక్రవర్తి అయినా, ఏ అధ్యక్షుడైనా, ఏ వైద్యుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ బిషప్ అయినా వారు మరణించి తీరవలసిందే. జీవం గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కనుక ఆయన పాపుల రక్షకుడుగా ఏ లోకానికి వచ్చి సిలువలో నిన్ను నన్ను ప్రేమించి నీ యొక్క నా యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన సిలువలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రేలాడాడు. 33.5 సంవత్సరాల వయసులో జన్మ పాపం కర్మ పాపం లేనివాడని రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని వారు నా పాప పరిహారం వరకు సిలువలో వేలాడి నేను పొందవలసిన శిక్ష అంతా తన శరీరం వందు పొంది గాయములు పొంది పరిశుద్ధ నిర్దోష రక్తాన్ని చివరి పుట్టు వరకు చిందించి ప్రాణాన్ని పెట్టి సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడని సువార్తను నమ్మటమే దేవుని దృష్టికి విశ్వాసం ఉంచటం. తర్వాత 2వ మెట్లో మనుషుడు తన నిజ స్థితిని తాను ఒప్పుకోవాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు, ఏ భేదం లేదు. మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఆశీర్వాదాన్ని పొందలేకపోవచ్చు ఉన్నారు. మనుషుడు జన్మను బట్టి పాపి, కర్మను బట్టి పాపి. క్రియాపాపం చేయకపోయిన మనుషుడు జన్మ పాపాన్ని తీసివేసుకోలేడు. పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపాన్ని బట్టి సంతోషం కలుగుతుంది, కనపడకుండా శాపం దుఃఖం దాగుంటాము. అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిరని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు ప్రభువు మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మంటికి అప్పగించనై ఉన్నాం. అది దేవుని నియమం, దేవుని ఆజ్ఞ. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సహోదరులు అనిల్ రెడ్డి నీ లోకంలో జన్మింపజేశారు. ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనములు. మరి దయలిగిన తండ్రి, ఆయా భార్య వారి కుటుంబాన్ని, కుమారుడు కుమార్తెను మరి తండ్రి వారికి అనుగ్రహించారు. మరి ప్రభు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రేమించి ఆయన కొరకు మీరు సిలువ బలియాగం ద్వారా సిద్ధపరిచిన ఆత్మరక్షణతో వారిని ఆశీర్వదించారు. మీకు సాక్షిగా రాయబారిగా వెలుగుబిడ్డగా జీవించడానికి మరి ప్రభు మీరు కృపనిచ్చారు. మరి గత మాసం 25వ తారీఖు మరి ప్రభు అది మీ చిత్తమైంది. మీ సన్నిధికి వారిని పిలుచుకున్నారు. కేవలం అయా మరి మట్టి దేహాన్ని ఇప్పుడు మేము ఆయా భూమికి అప్పగిస్తూ ఉన్నాం. మీ వాక్యానికి విధేయులమై తన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు వారందరినీ కూడా మరి మీరే ఓదార్చవాలని, ఆదరించవాలని కోరుతూ మరి ఈ యొక్క మంటి నుంచి తీయబడిన దేహం మంటికి అప్పగింపబడుతూ ఉండగా అక్షయమైన ఘనమైన మహిమ కలిగిన దేహంగా లేపబడుతుందనే మీ వాక్యం సెలవిస్తూ ఉండగా మరి మేము అతి విశ్వాసంతో నిరీక్షణతో మరి దేహాన్ని మరి ప్రభు మరి భూమికి అప్పగిస్తున్నాం. ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.